దేవుని బిడ్డ అయితే నువ్వు ఇస్సాకులు యాకోబుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీకు కూడా దేవుడు. హల్లెలూయా. అంత ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం వెళ్ళి ఒక దేవుని మాటలు చెబుతున్నామంటే మన కుటుంబీకులు మన భక్తిని చూసి, మన ప్రార్థన విధానాన్ని చూసి, మన పరివర్తనను చూసి, పరిపూర్ణమైన మార్పును చూసి నీ కుటుంబం నిన్ను బట్టి ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. దేవుని తట్టు తిరగాలి మన వాళ్ళు. నీవు వారి తట్టు తిరగొద్దు కానీ వారే నీ తట్టు తిరగాలి. అంత గొప్పవారిగా దేవుడు చేస్తాడు. మన తట్టు మన కుటుంబాన్ని తిప్పడమే కాక నీ కొలీగ్స్ ని, నీ స్నేహితుల్ని, నువ్వు చేసే జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ నువ్వు ఏ పనైనా చేయి, వాళ్ళ మధ్య నువ్వు ఉన్నావంటే ఒక దేవుని బిడ్డ మన మధ్య ఉంది గనక, ఉన్నాడు గనక ఇంత ఆశీర్వాదం కలిగిందని వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే ఐగుప్తులో పరవాసిగా, ఒక బానిసగా, ఒక పని మనిషిగా అమ్మబడిన యోసేపు వలన పొతీఫర్ కుటుంబం ఎంతో ఆశీర్వదింపబడింది.